నిర్వర్తిస్తారు కనుక ఈ విధంగా మనకు ఋత్విగ్వరణం అనేటువంటి జరిగిన తర్వాత మనకు ఎదురుగా ఇక్కడ ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. పట్టాభిషేకంలో చూడండి, నిన్న కళ్యాణంలో ఇంత సామగ్రి లేదు, ఇంత కర్తువు లేదు, కానీ పట్టాభిషేకంలో ఇంత కర్తువు ఉంటుంది. ఎదురుగా మీకు మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపంలో ఇక్కడ 9 కలశాలు ఉన్నాయి. ఈ 9 కలశాల్లోనూ నదులను సముద్రాలని వీటిని ఆవాహనం చేస్తారు. తర్వాత ఒకవైపున రాముడికి సమర్పించేటువంటి పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణాలను, ఒకవైపు అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైనటువంటి వారిని ఆవాహనం చేసి ఈ విధంగా మండలారాధన అనేటువంటి జరుగుతుంది. ఆ మండలారాధన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. సర్వే స్వధర్మ కుశలా సర్వే రామ పరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్ ఇది ప్రార్థ్య పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి కలశస్థాపనం ఆరాధనం చ కరిష్యే మండలత్రయారాధనం కరిష్యే ఇది సంకల్ప్య చరణం పవిత్రమితి వారినా మహీం ప్రక్షాళ్య ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన బోధస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన బోధా మూర్ధానిర్వంత్రేణ దేశికః నమస్కారం కృత్వా ఓం మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతి ఝంజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. తతః మండలత్రయం పరికల్ప్య ప్రథమతః దక్షిణమండల మధ్యభాగే ఇదం విష్ణురితి మంత్రేణ మధ్యమభాగే శ్రీ లక్ష్మీనారాయణమావాహ్య ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్యాగం సురేష్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజ్ఞానుర్మంత్రేణ సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమదస్సురుచో వేన ఆవహ సబుద్ధ్యా ఉపమా అస్య విష్ఠాః సతశ్చయో నిమసతశ్చ దివః. నమో నాథ సమస్తాయా సృష్టేః కారణమూర్తయే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోస్తుతే. వామ పార్శ్వే త్ర్యంబకం యజామహగితి మంత్రేణ పార్వతీ సమేత పరమేశ్వరమావాహయామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గౌరీకాంతా హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శశిఖర కళాగౌమౌళిమీశం సురేశం శుభ్రాంగం శూలహస్తం భుజపరిగధరం చర్మవస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపురవేజకం పార్వతీశం నమామి. తతః ప్రాక్ భాగే ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఇత్యాంజనేయమావాహ్య. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూఢముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దక్షిణ భాగే ఓం శ్రీ భరతాయ నమః ఇది భరతమావాహ్య. శ్రీరామ పాదుకారాధ్య వ్రతినం రాఘవ ప్రియం సేవేహం పాంచజన్యాం శంభరతం భక్తిభాజనం. పశ్చిమ భాగే ఓం శ్రీ రామానుజాయ నమః ఇది శ్రీ లక్ష్మణస్వామినమావాహ్య. శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతతానుగం సేవేహం ఆదిశేషాంశం లక్ష్మణం లక్ష్మివర్ధనం. ఉత్తర భాగే ఓం శ్రీ శత్రుఘ్నాయ నమః శత్రుఘ్నమావాహ్య. శ్రీరామ శాసనాచార భరితం భరతానుగం. సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం. ఆగ్నేయ భాగే ఓం శ్రీ అంగదాయ నమః ఇది అంగదమావాహయామి. శ్రీరామసేనా సందేశవాహకం వాలినస్సుతం. కిష్కింధాయువరాజం తం ధ్యాయేతారేయమంగదం. నైరుతి దిగ్భాగే ఓం శ్రీ జాంబవతే నమః ఇది జాంబవంతమావాహ్య. శ్రీరామ పరిషద్వృద్ధం బ్రహ్మణో జృంభణోత్సవం. సేవేహం జాంబవంతం శ్రీ త్రివిక్రమం కృపాస్పదం. వాయవ్య దిగ్భాగే ఓం శ్రీ సుగ్రీవాయ నమః ఇది సుగ్రీవమావాహయామి. శ్రీరామమిత్రతా ప్రాప్తి సంపన్నం సత్యపాలనం. సేవే రాఘవసేనాన్యం సుగ్రీవం వానరాధిపం. తతః ఐశాన్య భాగే శ్రీ విభీషణాయ నమః ఇది విభీషణమావాహయామి. శ్రీరామభయ సంత్రాణం శరణాగతత్వకం. సేవేహం రాక్షసశ్రేష్టం లంకేశం తం విభీషణం. తతః ఆవాహిత దేవతాభ్యో నమః. తతః మండలస్య అష్టదిక్షు మధ్యమ భాగే అష్టదిక్షు అష్టకలశాన్నిధాయ ఓమా కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశేషు ధావతి శ్యేనో వర్ణవిగాహతే
अभिद्रोणाग्निक्रदतु मध्यममण्डलस्य प्राक् भागे प्राक् समुद्रोदकमापूर्य तस्मिन् वासुदेवमावाह्य ॐ नमो भगवते वासुदेवाय आगच्छागच्छ आगच्छागच्छ ऋग्वेदमन्त्रेणाभिमन्त्र्य ॐ अग्निमीळ पुरोहितं यज्ञस्य देवमृत्युजम् होतारं रत्नधातामम् मण्डलस्य दक्षिणभागे दक्षिणसमुद्रोदकमापूर्य तस्मिन् सङ्कर्षणमावाह्य ॐ नमो भगवते सङ्कर्षणाय आगच्छागच्छ आगच्छागच्छ यजुर्वेदमन्त्रेणाभिमन्त्र्य पायवस्थदेवो वत्सवितार्प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे पश्चिमभागे पश्चिमसमुद्रोदकमापूर्य तस्मिन् प्रद्युम्नमावाह्य ॐ नमो भगवते प्रद्युम्नाय आगच्छागच्छ आगच्छागच्छ सामवेदमन्त्रेणाभिमन्त्र्य उत्तरदिग्भागे उत्तरसमुद्रोदकमापूर्य तस्मिन् अनिरुद्धमावाह्य ॐ नमो भगवते अनिरुद्धाय आगच्छागच्छ आगच्छागच्छ अथर्ववेदमन्त्रेणाभिमन्त्र्य ॐ शन्नो देवीरभिष्टाय आपो भवन्तु वेदये श्रियोभिश्रावन्तु नः आग्नेयभागस्थकलशे गङ्गानदीतीर्थमापूर्य तस्मिन् पुरुषमावाह्य ॐ नमो भगवते पुरुषाय आगच्छागच्छ आगच्छागच्छ ॐ पुरुष एवेदकं सर्वम् यद्धूतं यच्च भव्यम् उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति नैऋतिभागस्थकलशे कृष्णानदीतीर्थमापूर्य तस्मिन् सत्यमावाह्य ॐ नमो भगवते सत्याय आगच्छागच्छ आगच्छागच्छ ॐ एतावानस्य महिमा अतोऽध्यायागुष्टपूरुषः आदोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे वायव्यभागस्थकलशे गोदावरी नदीतीर्थमापूर्य तस्मिन् अच्युतमावाह्य ॐ नमो भगवते अच्युताय आगच्छागच्छ आगच्छागच्छ ॐ त्रिपादोर्ध उदये पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं यक्रामत् शासनानशने अभि ऐशान्यभागस्थकलशे कावेरी नदीतीर्थमापूर्य तस्मिन् अनन्तमावाह्य ॐ नमो भगवते अनन्ताय आगच्छागच्छ आगच्छागच्छ ॐ तस्माद् विराजजायत विराजो अधिपूरुषः स जातो अत्यर्च्यत पश्चाद्भूमिमथो पुरः अतः मध्यमभागस्थमहाकुम्भे पञ्चशतनदीतीर्थान्यावाह्य ॐ इमं मे गङ्गे यमुने सरस्वति सदृष्टोमगुं सददा परिष्णिया असिग्नियामरुद्वृधे वितस्तयार्जेयेषु नह्या सुषोमया गङ्गे च यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी गौरेऽस्मिन् सन्निधिं कुरु तस्मिन् कलशे आधाराय पद्मपीठान्तं ध्यात्वा ॐ भ्रुं भ्रुमाधारशक्ते नमः ॐ ह्रूं कुरकलाग्नये नमः ॐ महामनन्ताय नमः ॐ धं धरण्यै ॐ नमः धर्माय नमः ॐ ज्ञानाय नमः ॐ वैराग्याय नमः ॐ अधर्माय नमः ऐश्वर्याय नमः धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः नैश्वर्याय नमः ॐ हं सदाशिवाय पादरूपिणे नमः पाण्डुरवर्णं पञ्चविंशतिहस्ताभ्यां योगपीठं बिभ्राणं सदाशिवाय नमः ऋग्वेदपुरुषाय ॐ नमः यजुर्वेदपुरुषाय नमः सामवेदपुरुषाय ॐ नमः अथर्ववेदपुरुषाय नमः ॐ भौतिकाहङ्काराय ॐ नमः तेजसाहङ्काराय नमः ॐ वैकारिकाहङ्काराय ॐ नमः सत्त्वगुणाय नमः ॐ रजोगुणाय ॐ नमः तमोगुणाय नमः दूलिकारूपेभ्यो पृथिव्यप्तेजो वायुराकाशात्मभ्यों फट् नमः ॐ आस्तरणरूपाय जीवात्मने नमः ॐ ब्राह्मण्यमण्डलाय ॐ नमः सां सोममण्डलाय नमः ॐ सूर्यमण्डलाय नमः तदुपरि द्वादशदलयिताय कर्णिकाकेसरिताय अव्यक्तपद्माय नमः भद्रासनाय नमः भद्रासनं परिकल्प्य दक्षिणपार्श्वे ॐ ब्रह्मणे नमः विष्णवे नमः ॐ ईशानाय नमः सनकाय नमः ॐ सनत्कुमाराय नमः सनत्सुजाताय ॐ नमः सनन्दनाय नमः ॐ विघ्नेशाय ॐ नमः दुर्गायै नमः ॐ नारदाय नमः ॐ अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः ॐ अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः ॐ नमो भगवते विष्णवे वासुदेवाय सर्वात्मने सुयोगपद्मपीठात्मने नमः इति पीठं सम्पूज्य तस्मिन् भद्राचल श्री सीतालक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनमावाह्य ओम राजाधिराजाय प्रसख्य साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय
महाराजाय नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओम 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 परमधामावस्थितमनुग्रहकाम युग्यतावतार इहाभिमत मंत्र सिद्धित मंत्र शरीर ओम नमो नमः ध्यायेत् भद्राद्रवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितं ततः अष्टाक्षरी मन्त्रेण षडङ्गन्यासं कुर्यात् ओम राम वो नाभौ ओम यम वोम मेहने ओम नाम वोम जान्वोः ओम यम वोमिति पादयोः ओम वोम वोमिति मूर्ध्नि ओम नम वोमिति नेत्रयोः ओम वोम वोमिति मुखे ओम नाम वोमिति हृदये किरीटादितसमुद्राः प्रदर्श्य ततः तृतीयमण्डले इन्द्राद्यष्टदिक्पालकानावाहयामि पूर्वदिग्भागे ओम लमिन्द्राय सुराधिपतये नमः ओम इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः नमस्त्रिदशनाथाय नासिशाशेषविद्विषे पुलोमजकुचाम्भोज सम्भोगरसभाजने इन्द्राय सुराधिपतये नमः आवाहयामि आग्नेयदिग्भागे ओम अग्नये तेजोधिपतये नमः ओम अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् सप्तार्चिते नमः सप्तजिह्वायात्युग्रमूर्तये विश्वेश्वराय देवाय यज्ञमूर्तिमयात्मने याम्यदिग्भागे यमाय धर्माधिपतये नमः ओम यमाय सोमगुं सरुत यमाय जुहुता हविः यमगुंह यज्ञो गच्छत्यज्ञदूतो अनङ्कृतः धर्मराजाय सर्वेषां प्राणिनां समवर्तिने कालाय कालरूपाय पितॄणां पतये नमः दिग्भागे निरृतये सर्वराक्षसाधिपतये नमः ओम मोषणः परा अपरा निरृतदृढणावधेत् अधीष्टतृष्णया सह नमस्तगीर्वाणगर्वनिर्वापकारिणे अशेषासुरनाथाय रक्षोधिपतये नमः दिग्भागे ओम वरुणाय सर्वजलाधिपतये नमः ओम इमं मे वरुणश्रुदेहवमज्या च मुडया वामवस्युराचके पश्चिमराष्ट्राधिपतये पाशपाणये रक्ताम्बराय पीयूषधवलाकारमूर्तये वायव्यदिग्भागे ओम यं वायवे जगत्प्राणाधिपतये नमः ओम तव वायवृतस्पते त्वष्टुर्जामातरद्भुता वांस्या वृणीमहे नमस्तभूतानां प्राणभूताय वायवे सदागमनशीलाय पावकप्रियबान्धवे दिग्भागे ओम सं कुबेराय सर्वधनाधिपतये नमः ओम सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदत्यघुं सभेयं पितुष्टवणञ्जो ददाश तस्मै कुबेरो जगतु श्रीमानलकानकरेश्वरः शङ्करस्य प्रियसखो यक्षाणां पतये नमः ईशान्यदिग्भागे ईशानाय पशुपतये नमः ओम तमेशानञ्जगतस्तस्थुतस्पतिं धियं जिन्वमवसे होमहे वयम् रक्षिता पायुर्धस्वस्तये चराचराणां भूतानां सर्वं संहारमूर्तये भुजङ्गराज भूषाय भूतानां पतये नमः यष्टदिक्पालकान्यावाह्य तदनन्तरं किरीटादिपादुकान्तमावाहयामि मण्डलमध्ये राजमकुटं संस्थाप्य तस्मिन् साम्राट्शक्तिमावाह्य ओम सम्राज्ञे नमः इति श्रीमन्नारायणमावाहयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पूर्वदिग्भागे पादुकाद्वयं संस्थाप्य तस्मिन् आदिशेषमावाहयामि ओम आदिशेषाय नमः इति आदिशेषमावाह्य आदिशेषाय विद्महे विष्णुतत्त्वाय धीमहि तन्नो शेषः प्रचोदयात् आग्नेयदिग्भागे राजदण्डं संस्थाप्य तस्मिन् विश्वक्सेनमावाहयामि ओम श्री विश्वक्सेनाय नमः इति विश्वक्सेनमावाह्य ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् दक्षिणदिग्भागे राजमुद्रिकां संस्थाप्य तस्मिन् श्रीमहालक्ष्मीमावाहयामि ओम श्रीं श्रियै नमः इति महालक्ष्मीमावाह्य ओम महादेव्यै च विद्महे विष्णुभद्रे च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् नैऋतिदिग्भागे हारद्वयं संस्थाप्य तस्मिन् भूदेवीम् एवं नीलादेवीं च आवाह्य ओम भूम्यै नमः ॐ नीं नीलायै नमः इति
నీలాదేవ్యౌ ఆవాహ్య ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్ పశ్చిమ దిగ్భాగే చామరద్వయం సంస్థాప్య తస్మిన్ వైనతేయమావాహయామి ఓం గం గరుడాయ నమః ఇతి గరుడమావాహ్య ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ తతః వాయవ్య దిగ్భాగే ఛత్రం సంస్థాప్య తస్మిన్ అనంతమావాహయామి ఓం అనంతాయ నమః ఇది అనంతమావాహ్య తతః ఉత్తర దిగ్భాగే రాజఖడ్గం సంస్థాప్య తస్మిన్ శ్రీ సుదర్శనమావాహయామి ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ ఐశాన్య దిగ్భాగే ముక్తాహారాణి సంస్థాప్య తస్మిన్ చంద్రమావాహయామి ఓం చం చంద్రాయ నమః ఇది చంద్రమావాహ్య ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వతస్వామవృష్ణియం భవావాయస్య సంగధే అత్ర ఆవాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం సమర్పయామి ఓం ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరధస్తస్య భాజయతే హనః ఉషరేరివ మాతరః తస్మారంగనామో యస్య క్షయాయ జిగ్మః ఆపో జనయథాచనః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి हामनन्ताजकालाग्निरूपाक जगद्धूमसुगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि ॐ उद्दीप्य स्मजातवेदो बध्नन्निरुद्धं मम पशुगुष्ठमह्यमादहयेवनं च दिशो दश भद्राद्रिराम गोविन्द वैकुण्ठ राम गोविन्द धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि फलनैवेद्यं समर्पयामि प्रोक्ष्या परिशिच्या निवेद्या ॐ देवस्य त्वा सवितः प्रसवे बाहुभ्यां हस्ताभ्यां निर्वपन् गृहाण स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषं समर्पयामि पादहस्तोज प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सकलोपचार पूजा नमस्कारान् समर्पयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् सकलोपचार पूजा नमस्कारान् समर्पयामि మండల త్రయార్చన పూర్తయింది. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కలశాలలో 500 నదీజల తీర్థాలను, అలాగే ప్రధాన దిక్కుల్లో ఉన్నటువంటి కలశాలలో 4 సముద్రాల జలాలను, ఉపదిక్కుల్లో ఉన్నటువంటి కలశాలలో గంగా, గోదావరి, కృష్ణా, కావేరి మొదలైనటువంటి నదీ జలాలన్నింటినీ కూడా ఆవాహన చేయడం జరిగింది. అటు పక్క ఉన్నటువంటి మండలంలో పాదుకాది మకుట పర్యంతం కూడా అర్చన పూర్తి చేశారు. ఈ తదనంతరం వీటన్నిటినీ కూడా ఒక వరుస క్రమంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. దానికన్నా ముందుగా స్వామివారికి అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చక స్వాములు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మండలార్చన అంతా కూడా చేశాం. ఈ మండలంలో ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి దేవతలంతా కూడా ఉంటారు. ఆయా 9 కలశాలు ఉన్నాయి. ఆ కలశములన్నిట్లోనూ నదీ జలాలు, సముద్ర జలాలతో పాటుగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న
అనిరుద్ధ పురుష సత్య అచ్యుత అనంతాది దేవతలను ఆవాహనం చేశారు. అవతల పక్క ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి ఆనాడు సింహాసనం మీద కూర్చొని ఉంటే సీతారాములిద్దరూ, వారికి ఆనాడు సేవ చేసినటువంటి జాంబవంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుల వారు, వీళ్ళందరినీ కూడా అక్కడ పట్టాభిషేక రాముడు అంతా కూడా అక్కడ ఆవాహనం చేయడం జరిగింది. ఆ తర్వాత యువతల ఉండేటువంటి మండలంలో పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ఉండేటువంటి ఇప్పుడు సమర్పించబోయేటువంటి వాటిని అన్నింటినీ ఆవాహనం చేశారు. ఇప్పుడు మనకి స్వామివారికి అర్చన చేస్తారు. ఇది షడక్షరి సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చన. రామనామం శ్రీరామాయ నమః అని ఉంటుంది మొత్తం. ఆ శ్రీరామాయ నమః అనేటువంటిది మొత్తం 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలను ఒక మంత్రంగా చెప్తారు. దానికే తారక మంత్రము అని పేరు. రామదాసు గారు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని మదినమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్నా అని తారక మంత్రం దొరికింది, నేను ధన్యుడినైపోయాను అని రామదాసు గారు ఆనందపడిపోతారు. అలాంటి తారక మంత్రమే ఏంటి అంటే చాలామంది ఏదో చాలా చెప్తారు, కానీ శ్రీరామాయ నమః అనేదే తారక మంత్రం. ఈ శ్రీరామాయ నమః అనేటువంటి అక్షరాలు ఉన్నాయే, శ్రీ, రా, మా, యా, ఇలా ఉండేటువంటి అక్షరాలు ఒక్కొక్క దాన్ని సంపుటి చేసుకుంటూ 108 నామాలు అన్నమాట. 108 నామాలతో అది ప్రత్యేకమైనటువంటి శ్రీరామ షడక్షరి సంపుటిత అష్టోత్తర శతనామ పూజ. అది ఈ సందర్భంగా పట్టాభిషేకంలో అర్చక స్వాములు చేస్తారు. అక్కడ స్వామివారికి ఇక్కడ కలశాలకు కూడా అర్చన జరుగుతుంది. ఆ నామం చెప్పగానే మనమందరం ఒకసారి శ్రీరామాయ నమః అనాలి. ఇక్కడ సుమారుగా 2-3 వేల మంది భక్తులు ఉన్నారు. ఈ 2,000 మంది భక్తులు అందరూ కలిసి ఒక్కసారి శ్రీరామాయ నమః అంటే 108 సార్లు రామాయ నమః అంటే అది ఎన్నో కొన్ని లక్షల సార్లు చెప్పినట్లు అవుతుంది. ఈ విధంగా సామూహికంగా మనం అందరం కలిసి రామనామాన్ని స్మరించిన వాళ్ళం అవుతాం. అక్కడ ఆ నామాన్ని చెప్పి నమః అనగానే మనమంతా కూడా శ్రీరామాయ నమః అని వెనక అందాం. శ్రీరఘువంశతోయధికి సీతమయూగుడవైన మీ పవిత్రోపదాబ్జము వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజల నచ్చద చిత్తగింపు